సప్త సంగతుల సూక్ష్మ సందేశం 6. బాప్తిస్మం పొందుట అనగా 1 యోహాను 3:5 ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు. 2 అపోస్తుల కార్యములు 10:48 యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిస్మం పొందవలెనని ఆజ్ఞాపించాను. 3 మార్కు 16:16 నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, ఏలయనగా విశ్వాసమునకు తగిన క్రియ బాప్తిస్మం. 4 1 కొరింథీ 6 యేసుక్రీస్తు నామమున మీరు కడగబడి నీతిమంతులుగా తీర్చబడితిరి. 5 అపోస్తుల కార్యములు 2:38 మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. 6 రోమా 6:6 పాప శరీరం నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడెను. 7 రోమా 6:3 ప్రకారం క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరం ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితిమి, ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అటువలే క్రీస్తు యేసునందు సజీవులుగా